హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇలాగే మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. నా లైఫ్ వచ్చేసి మా వారు, నేను, మా పిల్లలునండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. మా వారు వచ్చేసి జాబ్ చేస్తారు. ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోదాం. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ మాట. మా అత్తయ్య గారు చేసేవారిదట. మా వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా నేను కూడా వండుతూ ఉంటానన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. నూపప్పుతో ఉండలు చేసి ఉంటాము, పొడి చేసి ఉంటాము, కర్రీ తెలుసు, కూర కూడా ఉంటుంది. కానీ పులుసు ఎవరికి తెలియదు కదండి, చాలామందికి తెలియదు. అందుకే చేస్తున్నాను. నాకే డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్లో నాకు తెలియదు అనమాట. మా వారు చెప్పారు, మా మావయ్య గారు అడిగారు ఒకసారి, మీ అత్తయ్య గారు పెట్టివాదమ్మా ఒకసారి నువ్వు చెయ్యని. అప్పుడు నేను నేర్చుకుని తెలుసుకుని చేశాను అనమాట. చాలా సింపుల్గా కొత్తగా అనిపించింది. అందుకని చేస్తున్నాను. ఇప్పుడైతే ముందుగా నూపప్పుని ఒకసారి వేయించేసుకోవాలి. కొంచెం నూపప్పు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. బాగా ఎర్రగా కాదు, జస్ట్ కలర్ మారితే సరిపోతుందండి. సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఆ వేయించుకున్న దాన్ని ఒక 5-6 పచ్చిమిరపకాయలు మనం కారాన్ని బట్టి ఆ మిక్సీ తిప్పేసుకోవాలన్నమాట. ఆ మిక్సీ తిప్పేసుకుని మెత్తని పేస్ట్, ఇంక మెత్త వెన్నలా చేసేసుకోవాలి. అది పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు ఉంటే సరిపోతుందండి. ఇంకేం అవసరం లేదు పోపు దినుసులను. ఇప్పుడైతే ఇంక ఇది వేయించి పక్కన పెట్టుకుని పేస్ట్ అయిపోయిన తర్వాత చిన్న ఉల్లిపాయలు ఒలుస్తున్నాను నేనైతేని. పెద్ద ఉల్లిపాయ ఉన్న వేసుకోవచ్చు. ఇదైతే టేస్ట్ బాగుంటుంది కదా, దేనికైనా గమ్మున మగ్గిపోయి బాగుంటుందని చెప్పి చిన్న ఉల్లిపాయలు ఒలుస్తున్నాను. ముందుగా నీటిలో నానబెట్టేసుకున్నాను, అంటే వెంటనే ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నానండి. చాలా చిన్న చిన్నవి కోసుకోవాలన్నమాట. అంటే బాగా కావాలి. అదే మనం పెద్ద ఉల్లిపాయలు వాడుకున్నాం అనుకోండి, కొంచెం బాగా చిన్న చిన్న ముక్కలు పులుసుకి ఎలా కోసుకుంటాం అలా కోసుకోవాలి. ఇవి చిన్నవి గమ్మున వేగిపోతాయి కదా, అంటే నూపప్పు గమ్మున వేగిపోతుంది కాబట్టి ఇవి చిన్నవి వేస్తే ఇంకా తొందరగా వేగుతుందని నేను ఇలా చేస్తున్నాను. ఎవరి ఆప్షన్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇవి కోసేసుకున్న తర్వాత ముందు మూగుడు పెట్టుకుని 2 స్పూన్లు, ఒక 2 గరిటెలు పడుతుంది అంతే అండి నూనె. అదే చిన్న గరిటెలు. నూనె వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ వేసుకుని వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత అది కొంచెం బాగా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసేస్తామండి. ఇప్పుడైతే పేస్ట్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా మిక్సీ తిప్పేసుకోవడం. ఈ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఈ లోపలనే కూర వండుదాం కదా అని చెప్పి బీరకాయ మెంతికారం పెట్టి వండుదాం అని చెప్పి బీరకాయలు కోసి పక్కన పెట్టాను. ఓ పక్కన ఇది, ఓ పక్కన. ఈ లోపల కరెంట్ పోయిందనమాట. సరే ఈ పని అయినా అవుతుంది కదా అని చెప్పి ఇలా చేశాను. ఓ పక్కన ఇది, ఓ పక్కన అది, 2 అవుతాయి కదా, టైం వేస్ట్ అవ్వకుండా అని చెప్పి. ఇప్పుడైతే వీళ్ళకైతే క్యారేజ్ ఇచ్చేసానండి పిల్లలకి. వాళ్ళకి ఆలు వేయించి ఇచ్చేసాను అనమాట. ఇవి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేయాలి. వేసిన తర్వాత ఈ లాస్ట్లో ఈ పేస్ట్ వేసేస్తాం అనమాట. పేస్ట్ వేసి ఒకసారి వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఆల్రెడీ వేయించేసాం కాబట్టి ఏం కాదు, కొద్దిగా వేయించుకుని అంటుకుంటుంది కదండి, కొంచెం అడుగంటినట్టుగా అవుతుంది కదా, బాగా వేగిపోయినట్టు అనమాట. అప్పుడు చింతపండు నీళ్ళు పోసేసుకోవడం అండి. మనం కొంచెం పలుచగా కావాలంటే పలుచగా పెట్టుకోవచ్చు, లేదంటే చిక్కగా పెట్టుకోవచ్చు. మనం పప్పుచారు ఎలా పెట్టుకుంటాం అలా పెడుతున్నాను నేనైతే. మా అత్తయ్య గారు అలా పలుచగా పెట్టేవారట, చాలామంది అయితే చిక్కగా పెట్టుకుంటారట. అందుకని నేను అలా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు రొటీన్గా ఈ కాయగూరలు అవి ఇంట్రెస్ట్ లేనప్పుడు ట్రై చేయొచ్చు అనమాట. హెల్దీ ఫుడ్ కదా, పిల్లలు కూడా కొత్తగా ఉందని చెప్పి తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదండి. అందుకని ఇవి వేగిపోయిన తర్వాత ఇంక పేస్ట్ వేసి వేయించేస్తున్నాను. చింతపండు నీళ్ళు వేసిన తర్వాత కొంచెం బెల్లం పెసరు వేసాను కొద్దిగా. అంటే ఏ పులుసుకైనా బెల్లం వేస్తేనే కదండి టేస్ట్ బాగుంటుంది. అందుకని కొద్దిగా వేసాను. ఎక్కువ తీపి అవసరం లేదు, లైట్గా వేసానమా లేదా అన్నట్టు వేసేసాను అంతే అండి. కాసేపు అలా సిమ్లో పెట్టి మరిగిస్తే మరిగిపోతుంది అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే నూపప్పు పులుసు రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే ఆల్రెడీ నాకు మెంతికారం రెడీ చేసింది ఉందన్నమాట. అందుకని ఈ బీరకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసి తర్వాత ఈ మెంతికారం వేసి మూత పెట్టేశాను. లాస్ట్లో కొంచెం చింతపండు నీళ్ళు పోసాను. అందులో కూడా కూరలో చిక్కగా పోయాలి, పులుసులో పోయకూడదు కదా. అంతే అండి ఈరోజు వంట అయితేని ఇలా అయిపోయింది. వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మిగతా పనులు ఇంకా అన్ని తర్వాత చేసుకుంటాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది వంట కూడాను, ఎందుకంటే కరెంటు పోవడం వల్ల దీనికోసం వెయిట్ చేస్తూ ఉండిపోయాను, చూసుకోలేదు. చూడండి, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి.
ఇప్పుడైతే ఇగో వేగిపోయింది చూడండి. బాగుంటుంది చూడడానికి, గ్రేవీలా ఉంటుందన్నమాట. మెంతికారం వచ్చేసి ఇక మెంతికారం వేసాను, మగ్గిపోయింది. ఇంకా ఇంకొక నిమిషం ఉంచిన తర్వాత దించేయడం అండి. కూర లేతగా ఉన్నాయి బీరకాయలు, అందువల్ల ఏంటంటే కొంచెం వాటర్ వచ్చింది. కాసేపు సిమ్లో పెట్టి ఉంచితే మగ్గిపోతుంది. వీటికి కూడా నేను ఏం చేస్తాను, వీటికి కూడా పెద్ద నూనె కూడా ఏం పట్టదండి. చాలా కొంచెం కొంచెం నూనెతోనే చాలా టేస్టీ ఫుడ్ రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పులుసు. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వాతావరణం కూడా ఉన్నట్టుండి మారిపోయిందనమాట, మబ్బు వేసేసింది. అందుకే మధ్యలో దిమ్ముగా కనిపించింది. మొత్తం క్లైమేట్ ఉన్నట్టుండి అప్పటికప్పుడు ఎండ వస్తుంది, అప్పటికప్పుడు వాన వచ్చేస్తుందండి. మొత్తం మారిపోతుంది. బట్టలన్నీ తడిసిపోయాయి. నేను ఇక్కడ ఈ వంట చేస్తూ ఉండడంలో వినిపించలేదు నాకు లోపల ఉండడం వల్ల. ఈ లోపల మొత్తం అన్నీ తడిసిపోయాయి. ఆరినవే నేను మళ్ళీ బయట పెట్టాను, కొంచెం ఆరుతాయి కదా చెమ్మగా ఉన్నాయని. మొత్తం తడిసిపోయాయి అనమాట. ఈ వాతావరణంతో ఇలా ఉంటుంది మనకి, అప్పుడప్పుడు చూసుకుంటూ కూడా ఉండాలి. ఈవినింగ్ అయితే చూడండి పిచ్చుకలు వచ్చాయన్నమాట, వస్తూనే ఉంటాయి. మధ్యన నేను తీయట్లేదు, కానీ నేను అక్కడ లేకపోతే లోపలికి వచ్చేద్దును. అందుకే అక్కడే నించున్నాను. ఎందుకంటే అవన్నీ పడగొట్టేస్తున్నాయి అనమాట. లోపలికి వచ్చి అక్కడ ఏవోటి పక్కన ఏవోటి పెడుతూ ఉంటాం కదా, అవన్నీ పడగొట్టేస్తున్నాయి. చూడండి 3 ఎన్నో వచ్చాయన్నమాట. ఇంకా అలా వదిలేసి మనం లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి, కిటికీలోంచి లోపలికి వచ్చేస్తున్నాయి అవి. వాటికి తెలియదు కదా. లోపలికి వచ్చి ఒక రోజు అలాగే లోపల ఉండిపోయింది, హడావిడి చేసేసింది. నేను కంగారు పడిపోయాను. ఇంకా అందుకని అక్కడే ఉంటే కాసేపటికి వెళ్ళిపోయాయి.